సోవియట్ యూనియన్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్లో ఉండగా ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ అయ్యి గ్రౌండ్ స్టేషన్తో కంట్రోల్ కట్ అయిపోయింది. లక్కీలీ సాల్యూట్ 7 అనే ఈ స్పేస్ స్టేషన్లో ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ క్రూ కూడా లేరు. కానీ పవర్ ఫెయిల్యూర్ వల్ల ఇది అన్ట్రాకబుల్ అయ్యి ఆర్బిట్ నుంచి డిసపియర్ అయిపోతుంది. ఈ ఇష్యూ సోవియట్ యూనియన్ స్పేస్ హిస్టరీలోనే వచ్చిన మోస్ట్ టెరిఫైయింగ్ ఇష్యూ. 27,000 km/h స్పీడ్తో ఫ్లై చేస్తున్న ఒక స్పేస్ స్టేషన్ అవుట్ ఆఫ్ ఆర్బిట్ వెళ్ళడం ఒక టైం బాంబ్ అంత డ్యామేజ్ చేయగలదు. స్పేస్ స్టేషన్ని కంట్రోల్ చేసే అన్ని ఆప్షన్స్ ఫెయిల్ అయిపోయినప్పుడు సడన్గా సోవియట్స్ తీసుకున్న అన్ష్యూర్డ్ డిసిజన్ వరల్డ్ని షాక్లో ఉంచేసింది. హలో పీపుల్, ఇది సాల్యూట్ 7 రెస్క్యూ ఆఫ్ స్పేస్ స్టేషన్ యొక్క ట్రూ స్టోరీ. ఎర్లీ అమెరికా ఇంకా సోవియట్ యూనియన్ కోల్డ్ వార్ టైంలో రెండు కంట్రీస్ వాళ్ళ స్ట్రెంగ్త్స్ని డామినేటెడ్ ఫేజ్లో షో చేస్తున్న టైంలో రెండు కంట్రీస్ కూడా క్రోర్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి ఇన్వెంట్ చేసిన చాలా ప్రోగ్రెషన్స్ ఈ రోజుకి మనం యూజ్ చేస్తున్నాం. లైక్ ఇంటర్నెట్, జెట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంకా గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్స్ అంటే GPS. ఇదే టైంలో రెండు కంట్రీస్ వరల్డ్లో ఎవరు ఇమాజిన్ కూడా చేయలేని డిసిజన్స్ తీసుకున్నారు. అందులో ఫస్ట్ది స్పేస్ రేస్. రెండు కంట్రీస్ కూడా ఒకదాంతో ఇంకోటి ఎంత పొసెస్ అయిపోయాయి అంటే రెండు కంట్రీస్ మెయిన్ టార్గెట్ కూడా ఎక్కువ స్పేస్ మిషన్స్ లాంచ్ చేయడం మాత్రమే. ఇదే రేస్ టైంలో 1970sలో రెండు కంట్రీస్ చాలా స్పేస్ మిషన్స్ లాంచ్ చేశారు. వాటి మెయిన్ ఆబ్జెక్టివ్ స్పేస్లో ఉండే వేరియస్ థింగ్స్ మీద రీసెర్చ్ చేయడం. సోవియట్ వాళ్ళ స్పేస్ స్టేషన్ని సాల్యూట్ అని పిలిచేవారు, ఇంకా USA వాళ్ళ స్పేస్ స్టేషన్ని స్కై ల్యాబ్స్ అని పిలిచేవాళ్ళు. ఈ స్పేస్ స్టేషన్స్ చాలా చిన్న హబ్తో ఉండేవి, ఇంకా వీటిని అట్ ఏ టైం లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే రెండు కంట్రీస్లో ఎవరైతే వాళ్ళ ఆస్ట్రోనాట్స్ని ఎక్కువ టైం స్పేస్ స్టేషన్లో స్టే చేయిస్తారో వాళ్ళే సుపీరియర్ పవర్. రెండు కంట్రీస్ మధ్యన టసల్ ఎంత ఉండేదంటే USA వాళ్ళ స్పేస్ క్రూని ఆస్ట్రోనాట్స్ అని పిలిస్తే సోవియట్స్ ఆస్ట్రోనాట్ వర్డ్ని అబౌండ్ చేసి వాళ్ళ స్పేస్ క్రూని కాస్మోనాట్స్ అని పిలిచేవాళ్ళు. 1980sలో సోవియట్స్ USA కన్నా సుపీరియర్ పవర్ అవ్వాలని చిన్న చిన్న స్పేస్ స్టేషన్స్ కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ MIR స్పేస్ స్టేషన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తారు. దీని డెవలప్మెంట్ చాలా డిలే అవుతుంది, కానీ వాళ్ళ ప్రీవియస్ స్పేస్ మిషన్ సాల్యూట్ 6 టైం కంప్లీట్ అవ్వడంతో సోవియట్స్ వాళ్ళ స్పేస్ స్టేషన్ సాల్యూట్ 7 లాంచ్ చేసేస్తారు. ఎందుకంటే కంటిన్యూటీ రీసెర్చ్ కోసం స్పేస్ స్టేషన్ రొటేషన్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సాల్యూట్ 7 ప్రైమ్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఫ్రంట్ ఇంకా బ్యాక్ రెండు సైడ్స్ కూడా డాకింగ్ సిస్టమ్ పోర్ట్స్ అసెంబుల్ చేశారు. అంటే ఈ డాకింగ్ వల్ల ఈ స్టేషన్కి స్పేస్ క్రాఫ్ట్ అటాచ్ అవ్వగలదు అండ్ క్రూ రొటేషన్ ఇంకా సప్లైస్ రెండు అట్ ఏ టైం డెలివర్ చేయగలరు. ఏప్రిల్ 1982లో సాల్యూట్ 7ని ప్రోటాన్ రాకెట్తో లాంచ్ చేశారు. ఇంకా 13th మే క్రూని ఇందులో రీసెర్చ్ కోసం పంపి టోటల్ 211 days స్టే చేసి ఒక కొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఇయర్ అంతా బాగానే ఉన్న తర్వాత సాల్యూట్ 7కి ఆబ్స్టకిల్స్ స్టార్ట్ అయ్యాయి. 9th September 1983లో కాస్మోనాట్స్ ఫ్యూల్ ట్యాంక్లో జీరో ప్రెజర్ నోటీస్ చేస్తారు. జీరో ప్రెజర్ అంటే స్పేస్ స్టేషన్లో ఒక ట్యాంక్ ఫుల్ ఎంటీ అయిపోయిందని అర్థం. చాలాసేపు ఇన్వెస్టిగేట్ చేసి ఫ్యూల్ లీకేజ్ స్పాట్ని తెలుసుకుంటారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, స్పేస్లో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ లేకపోవడం వల్ల స్పేస్ స్టేషన్లో నీడిల్ సైజ్ హోల్ అయినా కూడా స్పేస్ వ్యాక్యూమ్ స్టేషన్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్ని లాగేసుకుంటుంది. ఇంకా సాల్యూట్ 7 ఫ్యూల్ ట్యాంక్లో కూడా ఇదే జరిగింది. ఈ హోల్ ఎక్కువ డ్యామేజ్ చేయకముందే దీన్ని క్లోజ్ చేయాలి, కానీ అన్ఫార్చునేట్లీ కాస్మోనాట్స్ దగ్గర కొన్ని రిక్వైర్డ్ టూల్స్ అవైలబుల్గా లేవు. గ్రౌండ్ స్టేషన్ టూల్స్ డెలివరీ కోసం సాల్యూట్ 7 వరకు ఇంకో స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేశారు. ఇంకా అందులో ఎక్స్ట్రా క్రూ ఇంకా రిక్వైర్డ్ టూల్స్ కూడా పంపుతారు. ఈ రిపేర్ ఆ టైంలో అయిన కాంప్లెక్స్ రిపేర్స్లో ఒకటి. ఇందులో కాస్మోనాట్స్కి స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి వెల్డింగ్ చేయాలి. స్పెషల్ టూల్స్ ఇంకా కోల్డ్ వెల్డింగ్ హెల్ప్తో అట్ లాస్ట్ ఫ్యూల్ ట్యాంక్ హోల్ని కవరప్ చేసేస్తారు. సాల్యూట్ 7 ఈ రిపేర్ చాలా ఇంప్రెసివ్గా ఉన్న వస్తున్న మెయిన్ ఎర్రర్ టోటల్ సోవియట్స్ని టెన్స్డ్ ట్రాక్షన్లో ఉంచేసింది. 1984లో కాస్మోనాట్స్ సాల్యూట్ 7కి ఆటో పైలట్ మోడ్లో పెట్టి సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్లో ఎర్త్కి రిటర్న్ వచ్చేస్తారు. కాస్మోనాట్స్ ఎర్త్కి రిటర్న్ వచ్చిన ఫ్యూ మంత్స్ తర్వాత 11th Feb 1985 రోజు సడన్గా సాల్యూట్ 7 గ్రౌండ్ కంట్రోల్ టీమ్తో కాంటాక్ట్ కట్ అయిపోతుంది. ఫాల్ట్ లాగ్స్లో చెక్ చేస్తే సాల్యూట్ 7లో ఎలక్ట్రికల్ సర్జ్ అయ్యిందని తెలుస్తుంది. గ్రౌండ్ టీమ్ సిచ్యువేషన్ని సార్ట్అవుట్ చేయడానికి సెకండరీ కమ్యూనికేషన్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తారు. మళ్ళీ సాల్యూట్ 7 కాంటాక్ట్లో అయిన ఫ్యూ మినిట్స్లో ఇంకో ఎలక్ట్రికల్ సర్జ్ అయ్యి స్పేస్ స్టేషన్తో కాంటాక్ట్ కట్ అయిపోతుంది. అంతేకాదు అది దాని ఆర్బిట్ నుంచి కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది అండ్ ఇది సోవియట్స్కి చాలా డేంజరస్ మూమెంట్. 16 meters లెంత్ ఉన్న స్పేస్ స్టేషన్ వితౌట్ ఎనీ క్రూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఈ విషయం తెలిసిన USA ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కార్గో బేస్ షటిల్ క్రాఫ్ట్ యూజ్ చేసి సాల్యూట్ 7ని క్యాప్చర్ చేసి ఎర్త్కి రిటర్న్ తెచ్చి వరల్డ్ ముందు సుపీరియర్ అవ్వచ్చు అనుకుంటారు.
ఈ పని సోవియట్స్ కూడా చేయగలరు, కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో వాళ్ళ బురాన్ షటిల్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. అండ్ దీనివల్ల సాల్యూట్ 7ని క్యాప్చర్ చేయడం సోవియట్స్కి ఒక ఇంపాసిబుల్ టాస్క్. వరల్డ్ సోవియట్ ఈ రెస్క్యూ మిషన్ విషయంలో హెల్ప్లెస్ అనుకుంటారు, కానీ వాళ్ళు ఇద్దరు కాస్మోనాట్స్ క్రూని దీన్ని రిపేర్ చేయడానికి పంపుతారు. ఈ పని స్పేస్ స్టేషన్ యాక్టివ్గా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇందులో ఉన్న డాకింగ్ మెకానిజం ఇంకో స్పేస్ క్రాఫ్ట్తో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సోవియట్స్ మేజర్ మిషన్ 27,000 km/h స్పీడ్తో ఉన్న స్పేస్ స్టేషన్ని ఫస్ట్ మాన్యువల్ ట్రాక్ చేసి స్పేస్ షిప్ని దాంతో అలైన్ చేసి మాన్యువల్ డాకింగ్ చేయాలి. ఇంకా అందులో చిన్న మిస్టేక్ అయినా కూడా స్పేస్లో ఉన్న క్రూ మళ్ళీ రిటర్న్ రాలేరు. 6th July 1985 సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ని సాల్యూట్ 7 రెస్క్యూ కోసం రీలాంచ్ చేస్తారు. ఇందులో లేజర్ రేంజ్ ఫైండర్ కూడా ఇన్స్టాల్ చేశారు. దీనివల్ల సాల్యూట్ 7 రేంజ్ తెలుసుకోగలరు. కాస్మోనాట్స్ వాళ్ళ నైట్ విజన్ గ్లాసెస్ కూడా క్యారీ చేస్తారు, ఎందుకంటే టోటల్ చీకటిగా ఉన్నప్పుడు మాన్యువల్ డాకింగ్ చేయాల్సి వస్తే చాలా కష్టం. 2 days ఆర్బిట్ చేశాక కాస్మోనాట్స్ ఫైనల్లీ సాల్యూట్ 7 దగ్గరికి రీచ్ అయిపోతారు. ఫస్ట్ వాళ్ళు నోటీస్ చేసిన విషయం మిస్అలైన్డ్ సోలార్ ప్యానల్స్. అంటే దీని అర్థం ఎలక్ట్రికల్ సిస్టమ్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్లో ఉండే సోలార్ ప్యానల్స్ ఎలక్ట్రికల్ యాక్టివేటర్స్తో అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఇవి 2 సోలార్ ప్యానల్స్ పొజిషన్ ఆల్ టైమ్ సన్ రైజ్ సైడ్కి ఉండేలా చూస్తుంది. లేజర్ రేస్ హెల్ప్తో క్రూ ఫస్ట్ వాళ్ళని సాల్యూట్ 7తో అలైన్ చేసుకుని దాని రొటేషన్ వీళ్ళ స్పేస్ క్రాఫ్ట్ రొటేషన్తో మ్యాచ్ చేసుకొని స్లోగా స్పేస్ స్టేషన్ దగ్గరికి రీచ్ అవుతారు. ఇంకా ఫైనలీ సోయూజ్ని సాల్యూట్ 7తో సక్సెస్ఫుల్లీ మాన్యువల్ డాక్ చేస్తారు. కానీ సాల్యూట్ 7 ఎందుకు ఆఫ్ అయిందో, అసలు అందులో ఏ డేంజరస్ సిచ్యువేషన్ ఉందో ఎవరికీ తెలీదు. డాకింగ్ తర్వాత సాల్యూట్ 7 హ్యాచ్ ఓపెన్ చేయగానే వీళ్ళు ఒక్కసారిగా చిల్డ్ బ్రీజ్ ఫీల్ అవుతారు, ఎందుకంటే సాల్యూట్ 7 చాలాసేపు పవర్ లాస్ అయిపోయింది. అండ్ దీనివల్ల లోపలున్న హీటింగ్ సిస్టమ్ కూడా ఆఫ్ అయిపోయింది. లోపల టోటల్ డార్క్నెస్, ఇంకా ప్రతి ఆబ్జెక్ట్ ఫ్రీజ్ అయిపోయింది, -150 టెంపరేచర్. కానీ అసలు సాల్యూట్ 7 ఇంటీరియర్ ఆ కండిషన్స్లో సర్వైవ్ కూడా అవ్వలేదు. ఇద్దరు కాస్మోనాట్స్ సూటప్ అయ్యి సాల్యూట్ 7లో 3 హ్యాచెస్ కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర ఎయిర్ క్వాలిటీ టెస్టర్ కూడా ఉండేవి, అండ్ అందులో కార్బన్ మోనాక్సైడ్ క్వాంటిటీ చాలా హై ఇండికేట్ చేస్తుంది. ఇద్దరు కాస్మోనాట్స్కి బ్రీతింగ్ కూడా చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే సాల్యూట్ 7లో సర్క్యులేషన్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. వీళ్ళు ఇద్దరు రిలీజ్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ లోపల సిచ్యువేషన్ని ఇంకా డేంజరస్గా చేసేస్తుంది. దీనివల్ల వాళ్ళిద్దరిలో ఎవరో ఒక కాస్మోనాట్ మాత్రమే సాల్యూట్ 7లో ఉంటారని డిసైడ్ అవుతారు. క్రూకి సప్లైస్ కూడా చాలా పెద్ద ఇష్యూ. వాళ్ళ దగ్గర ఓన్లీ 8 days కోసం సరిపోయే సప్లైస్ మాత్రమే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ కొంచెంగా యూజ్ చేసిన మ్యాక్స్ 12 days సర్వైవ్ అవ్వగలరు. కానీ సాల్యూట్ 7 రిపేర్ చేయడానికి 12 days కన్నా ఎక్కువ అవ్వచ్చు. లాస్ట్లీ ఎలక్ట్రికల్ సిస్టంలో ట్రబుల్ షూట్ స్టార్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఓన్లీ ఒక సింగిల్ సెన్సర్ ఫెయిల్ అవ్వడం వల్ల టోటల్ స్పేస్ స్టేషన్ ఆఫ్ అయిపోయింది. ఈ సెన్సార్ బ్యాటరీస్తో అటాచ్ అయ్యి వీటిని ఓవర్ ఛార్జ్ అవ్వకుండా ఫ్యూజ్ చేస్తాయి. ఇది ఫెయిల్ అవ్వడంతో బ్యాటరీస్ ఛార్జ్ అవ్వకుండా టోటల్ డ్రైన్ అయిపోయి టోటల్ సిస్టమ్ ఆఫ్ అయిపోయింది. సెన్సర్ చేంజ్ చేసి సోలార్ ప్యానల్స్ని సన్ వైపు రొటేట్ చేశాక విత్ ఫార్చ్యూన్ సాల్యూట్ 7 మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇది తర్వాత 1 year వితౌట్ ట్రబుల్ మిషన్ కూడా కంప్లీట్ చేసింది. అదే టైంలో సోవియట్ యూనియన్ తన మేజర్ స్పేస్ షిప్ మీర్ కూడా లాంచ్ చేసేశారు. సాల్యూట్ 7 యూజ్ లేకపోయినా దీన్ని సోవియట్స్ ఆర్బిట్లోనే ఉంచారు. మీర్ క్రూ స్పేస్ క్రాఫ్ట్స్తో సాల్యూట్ 7 వరకు ట్రావెల్ చేసి స్టేషన్ టు స్టేషన్ ట్రావెల్ అయ్యే ఇంకో వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. సోవియట్స్ సాల్యూట్ని అప్పర్ స్పేస్లో ఉంచాలనుకుంటారు. దీనికోసం వీళ్ళు దీన్ని 475 kilometers హయ్యర్ ఆర్బిట్కి సెండ్ చేసేస్తారు. కానీ 1991లో సోవియట్ యూనియన్ కొలాప్స్ తర్వాత ఫండింగ్ ఇష్యూస్, రిమైనింగ్ ఫెయిల్యూర్స్ వల్ల సాల్యూట్ 7 ఆర్బిట్ క్రాస్ అయిపోయి ఎర్త్ ఆర్బిట్లోకి అన్కంట్రోల్డ్ రీఎంట్రీ అయిపోయింది. ఇంకా ఇది సౌత్ అమెరికా మీద పార్ట్స్గా కొలాప్స్ అయిపోయింది. అండ్ ఈ ఫార్చ్యూన్ సిచ్యువేషన్స్తో సోవియట్ సాల్యూట్ లాస్ట్ మిషన్ ఎండ్ అయింది. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.